దిక్కు మన జగనన్న, అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న, పల్లెలకు పొద్దు పొడుపు మన జగనన్న, కడుపేదల కంటి పాప మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను చేరిన తర్వాత మళ్ళీ ఈ దినం కావేరీ టౌన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆఫీస్ వ్యక్తిగతంగా నేను ఓపెన్ చేస్తున్నాను. ఈ ఆఫీస్లో అన్ని పార్టీల నుంచి ఈ పార్టీలో చేరే వాళ్ళని కానీ, వ్యక్తిగతంగా నాతో సంబంధం ఉన్నవాళ్ళు కానీ, మిగతా వాళ్ళందరినీ కలిసి మాట్లాడేదానికి ముఖ్యంగా ఏర్పాటు చేసుకున్నాం. ఈ యొక్క ఆఫీస్ ఓపెనింగ్కి విచ్చేసిన స్థానిక శాసనసభ్యుడు ప్రతాప్ రెడ్డి గారికి కానీ, ఇతర కావేరీ టౌన్లో ముఖ్య నాయకులకు, వైఎస్ఆర్సీపీ అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి అన్ని విధాల మేము ఉండి అన్ని ప్రాంతాల్లో పర్యటించి అందరి యొక్క సహకారంతో పార్టీ అభ్యర్థుల్ని గెలిపించేదానికి అన్ని విధాలు కృషి చేస్తాం. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా, అలాగే విజయసాయిరెడ్డి గారిని పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకునేదానికి మనం అందరం సన్నిద్ధమై అందరం ప్రతి ఒక్కరి సహకారం కోరుతున్నాం. గతంలో 151 వచ్చింది, అంతకన్నా ఎక్కువ రావాలనేది మనకి గట్టిగా పట్టుదల. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నాను 90% అని చెప్తున్నాను. నేను పని చేసి ఉంటేనే ఓటేయమని అడుగుతున్నాడు. ఆ మాట ఏ నాయకుడు ఇంతకుముందు అడగల. నేను నా వల్ల లబ్ధి పొందాము ప్రతి ఇల్లు అంటే ఆ లబ్ధి పొందినోళ్ళు నాకు వచ్చి ఓటేయండి, నాకు సహకరించండి అని అడుగుతున్నాడు. అదేవిధంగా మనం కూడా జనాల్లోకి పోదాం, ఖచ్చితంగా మరలా వారిని గెలిపించుకుందాం. మన అభ్యర్థుల్ని జగన్మోహన్ రెడ్డి మళ్ళా గెలిపించుకొని రాబోయే రోజుల్లో సంక్షేమం మరియు అభివృద్ధి రెండు సమపాలలో ఈ రాష్ట్రంలో చెందే విధంగా మనం చేసుకునేదానికి గట్టిగా తోడ్పాటు అందించాలని, దీనికి సహకరించాలని అందరినీ కోరుకుంటూ ఈనాడు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే సహచరులకు, అనుచరులకు అందరికీ వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలుపుతారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్దలు, గౌరవనీయులు, మన మాజీ శాసనసభ్యులు కృష్ణన్న రావడం నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు పార్టీని బలోపేతం చేసేదానికి కావచ్చు, పార్టీని మనమంతా కూడా కలిసికట్టుగా ముందుకు నడిపేదానికి కూడా కృష్ణన్నకి ఇక్కడ కావలిలో కూడా ఒక ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరం కూడా కలిసికట్టుగా పార్టీని ముందుకు తీసుకొని పోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడే ధ్యేయంగా మనం అంతా కూడా పనిచేయాలి. అదేవిధంగా పెద్దలు, గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు మన వేణుంబాక విజయసాయన గారు కూడా మనకి ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా విజయసాయన కూడా మన కావలి నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అందరినీ కూడా, ఎందుకంటే నాకు సంబంధించి నేను ఎక్కువ ప్రచార కార్యక్రమంలో తక్కువ టైం ఉంది కాబట్టి ఇంకా ప్రచార కార్యక్రమంలో నేను ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటా ఉంది. ఇక్కడ పార్టీని కొద్దిగా ముందుకు నడిపేదానికి కావచ్చు, ఇంకా ఏదైనా మంచి చెడ్డ కావచ్చు, ఇవన్నీ కూడా కృష్ణన్న, మా పట్టణ అధ్యక్షులు అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ ఉండి ప్రజలకి మనం ఏం చెప్పాగా, ఏ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు కావచ్చు, చేసిన మంచి పనులు కావచ్చు, వీటన్నిటిని కూడా వివరిస్తూ క్యాడర్ని బాగా యాక్టివ్గా పనిచేసే విధంగా చేస్తూ కావలి పట్టణంలో గతంలో 11,000 మెజార్టీ వచ్చిన దాన్ని మరింత ఎక్కువ చేసేదానికి ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త అందరినీ కూడా ముందుకు నడిపిస్తూ ఈ ఆఫీస్ నుంచి మనం చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా
ఇంకా మరిన్ని ఆఫీసు మనం మామూలుగా వార్డు వైజ్ ఆఫీసులు కూడా తొందరగా ఓపెన్ చేసుకుంటాం. కాబట్టి తప్పకుండా అందరం కూడా అందరి ధ్యేయం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం అధికారంలో తేవడం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవటం, అదేవిధంగా కావల్లో నాకు కానీ విజయసానికి కానీ విష్ణన్న మరియు అదేవిధంగా వేదా మస్తానరావు అన్న అదేవిధంగా మన నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి మంచి మెజార్టీతో తెప్పించి జగనన్న కూడా కానుక ఇస్తారని ఆశిస్తూ